చాలా మందికి గణపతిని ఇప్పుడు 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉంది. మరి చంద్రగ్రహణం రోజున గణపతిని ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా? అలాగే మరి మేము ఈ లోపే నిమజ్జనం చేసేయాలా, లేదు 7వ తారీఖు దాటిన తర్వాత నిమజ్జనం చేయాలంటే ఏం చేయాలి అనే సందేహాలు. మీరు 7వ తారీఖు రోజు ఉదయం పూజ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో ఆ 7వ తారీఖు రోజున మీరు పూజ ఆపివేసి 8వ తారీఖు ఉదయం యథాప్రకారంగా మీరు పూజను చేసుకోవచ్చు. మీరు గమనించారా, గణపతి యొక్క పుట్టినరోజు నాడు ఆ ఉండ్రాళ్ళంతా కూడా నేల మీద దొర్లినప్పుడు చంద్రుడికి శాపం లభించింది పార్వతీదేవి. కాబట్టి ఈ రోజున గణపతిని మీరు పందిరిలో పూజ చేయకపోవచ్చు, కానీ మీ గృహాలలో గణపతిని స్మరించండి. ఎందుకంటే చంద్రుడు బలహీన పడడానికి పార్వతీదేవి శాపం కారణమైతే, ఆ చంద్రుడు ఇప్పుడు బలహీన పడినప్పుడు ఆ దోషం మనకి తగలకుండా ఉండడానికి కారణం మళ్ళీ పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపము. దానికి గణపతిని ఎవరు ఆరాధిస్తారో వారికి చంద్రం దోషం వల్ల లేదా చంద్ర దర్శనం వల్ల దోషం తగలదు అని కదా పార్వతీదేవి చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి గణపతిని స్మరించడం, మీ గృహాల్లో ఉండి గణపతిని స్మరించడం, మీ ప్రదేశాల్లో గణపతిని ఆరాధించడం వల్ల కూడా చంద్రగ్రహణ దోషం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు మాత్రం మీరు పెట్టుకున్నటువంటి ఆ ఉత్సవాలకి, నవరాత్రి పందిరికి మీరు కర్టెన్ వేసి మీరు మరునాడు ఉదయం యథాప్రకారంగా పదార్థాలన్నీ శుద్ధి చేసుకుని గణపతి పందిరిలో కొంత దర్భన వేసి మీరు 8వ తారీఖు ఉదయం మీ పూజను యథావిధిగా పూర్తి చేసుకుని 9 లేదా 10వ తారీఖు నాడు అట్లా మీరు నిమజ్జనాలకు వెళ్ళవచ్చు.